నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇప్పుడు మనం భువనగిరిలో ఉన్నాం. భువనగిరి మాజీ ఎంపీ అట్లాగే విశ్వకర్మ యోజన రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి బూర నరసేగౌడ్ సార్తో ఉన్నాం. సార్ నమస్తే అండి. నమస్తే శంకర్. సార్, ఇక్కడ విషయం ఏంటంటే ఈ పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి అసలు జనాలకు ఏం చెప్తున్నారు మీరు? శంకర్, మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీ దేశానికి వెన్నుముక్క. ఓకే. అదే దాదాపు 20-30 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది చేతి వృత్తులు, ఓకే, కుల వృత్తులు. మీకు తెలుసు కదా సార్. ఇలాంటి సందర్భంలో వీళ్ళకు స్కిల్ అండ్ ఆల్సో లోన్, ఓకే, రెండు ఇవ్వడానికి ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఓకే. విశ్వకర్మ అంటే కులానికి సంబంధించింది కాదు, విశ్వకర్మ అంటే అన్ని వృత్తులు సంబంధించింది. ఇందులో 18 వృత్తులు అంటే విశ్వకర్మకి సంబంధించిన 5 కుమ్మరి, రజక, వడ్డర, నాయబ్రాహ్మణ, మేదర, మోచి, ఈ వలలు చేయటము, బొమ్మలు చేయటము, పూలదండలు చేయటము, ఇట్లా ఈ వృత్తులన్నిటికీ సంబంధించిన 18 వృత్తులకు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఓకే. ఆన్లైన్లో దానికి స్టేట్ ఇన్ఛార్జ్ని నమోదు చేసినాక వెరిఫికేషన్ ఉంటుంది, అంటే ఆ వృత్తి చేస్తుందా లేదా. చేసిన తర్వాత ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. పూలదండ సింపులే ఉండొచ్చు, దాన్ని కొత్త టెక్నిక్స్. ఓకే. 5 రోజులు 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15,000 రూపాయలు టూల్ కిట్ ఛార్జెస్, అంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రి కొనుక్కుంటారు. తర్వాత 3 లక్షల వరకు పావులా వడ్డీకి ఎలాంటి పూచికత్తు లేకుండా. మోర్ ఇంపార్టెంట్, ఈరోజు ఏ ఆస్తి లేని వాళ్ళు బ్యాంకు పోతే అడికి ఏమి ఇయ్యారు. దీని ప్రధాన ఉద్దేశం అంటే ఏదైతే తమ చేతి మీద తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారో, చేతి వృత్తులు చేస్తున్నారో వాళ్లకు ఒక 3 లక్షల వరకు 2వ సదుపాయం కూడా కల్పించడం, పావుల వడ్డీ. ఓకే. ఎలాంటి పూచికత్తులకు. ఈరోజు ఇప్పటికే మాకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మందికి ఇచ్చే టార్గెట్ ఉన్నది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశగా 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అనేది తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. సార్, అట్లే ఈ అంటే ఒక ప్రజల్లో ఒకటి నడుస్తూ ఉంది, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మిగతా రాష్ట్రాలకు నామమాత్రంగా చేస్తున్నారు అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇదంతా నువ్వు అడిగిన ప్రశ్న ఎవరన్నా ఆరోపిస్తున్నారు. జనాలు చర్చ నడుస్తారు. మన దగ్గరనే 1,00,000 టార్గెట్, 1,00,000 టార్గెట్. ఇంకా మన దగ్గర అయినా 1,10,000. ఓకే. సో ఇది యూనివర్సల్ ఆన్లైన్. యాక్చువల్లీ బీజేపీ పాలించినటువంటి రాష్ట్రాలే అత్యధికంగా చేసుకున్నారు, ఎక్కువ చేస్తుంది. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ ఉందనుకో, వాళ్ళు చాలా హుషారు ఉన్నారు, వాళ్ళే మొదటగా నెంబర్ 1 ఉన్నారు. కేరళ నెంబర్ 2 ఉన్నది, తమిళనాడులో నెంబర్ 3 ఉంది. యాక్చువల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలే వెనుకబడి ఉన్నాయి. ఓకే. ఇది అంటే సామాన్య జనానికి ఎట్లా తీసుకుపోతున్నారు మీరు? అది మేము మా యొక్క కార్యకర్త ద్వారా, ఈ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం. అందరికి ఆన్లైన్ ఉంది, సిఎస్సి సెంటర్లో పోయి నమోదు చేసుకోవాలి. కేవలం ఆధార్ కార్డు, థంబ్ ఇంప్రెషన్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ చేసిన తర్వాత మా బ్యాంకు నుంచి, ఎంఎస్ఎంఈ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అంటే ఇందులో ఎలాంటి రాజకీయ చైతన్యం లేని, అంటే ఫామ్ నింపలేని, ఆన్లైన్ సిస్టమ్ తెలియని ఫామ్ ఏం అక్కలే, వాళ్ళు నింపనక్కలే. మాకు ప్రతి సిఎస్సి సెంటర్లు ప్రతి ఒక్క ఊర్లో ఉన్నాయి, ప్రతి ఒక్క మండలంలో ఉన్నాయి. మా యొక్క నాయకులు దాన్ని సహకరిస్తున్నారు కదా, వాళ్ళు పోతున్నారు దగ్గర ఉంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీటింగ్ పెట్టాము, ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ బస్తీలో ఉన్న వాళ్ళందరితో చేపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వెరిఫికేషన్ గ్రామాల్లో అయితే సర్పంచులు, పట్టణాల్లో అయితే చైర్మన్ వాళ్ళు. అంటే వ్యవస్థ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలని పార్టీకి సంబంధం లేకుండా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మాకు 1,10,000 మంది ఆన్ బోర్డ్ అయినా కూడా ఈవెన్ 5,000 కూడా వెరిఫై చేయలేదు. మేము మొత్తుకుంటా ఉన్నాం 1 మంత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని మేము మొత్తుకుంటున్నాం. దయచేసి తొందరగా చేయండి. తొందరగా చేస్తే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో మేము జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇది ఎన్నికల స్టంట్ లో బాగానే తీసుకొచ్చారు అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది. ఇది అసెంబ్లీకి ముందరనే కదా, అసెంబ్లీ ముందు అంటే ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ 6 months అయింది. మన దగ్గర కోడ్ ఇవన్నీ ఉండటంతో లేట్ అయింది.
వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ నడుస్తుంది. చివరిగా అంటే ఈ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చేసింది కాబట్టి ఈ జనాలకు మీరు ఏమి ఇంటిమేషన్ ఇస్తున్నారు? భువనగిరి పార్లమెంటు ఓటర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి, ఇది మంచి స్కీము. అదేవిధంగా ఈరోజు 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా గెలవటం జరుగుతుంది. గతంలో మీరు సరే నేను టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నా కూడా 9,000 కోట్ల అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే తీసుకురావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి, గెలిపించండి. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది అని మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే, మొత్తం మీద మనకు పిఎం విశ్వకర్మ యోజన గురించి జనాలకు అర్థమయ్యేటట్టు, తర్వాత 1,50,000 ఇట్లా కోట్లు వస్తున్నట్టు మనకు ఫస్ట్ దఫాలో, తర్వాత రాని వారికి మిగతా దఫాలో వచ్చే అవకాశం ఉందని స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎక్స్ఎంపీ బూర నర్సయ్య గారు చెప్పారు. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ.